మరో బ్రేకింగ్ న్యూస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పైన నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ శుక్రవారంతో ముగిసింది. అయితే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన శుక్రవారం విచారణ జరిపిన కోర్టు బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను తెలిపింది. ఇందుకు పోలీసులు సమయం కోరడంతో కోర్టు ఇవాల్టికి వాయిదా వేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణకు బన్నీ వర్చువల్ గా హాజరయ్యాడు. అటు తొక్కిసలాట ఘటనలో విచారణను కూడా నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. జనవరి 10న విచారణ చేపడతామని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై ఈరోజు నాంపల్లి కోర్టు మరొకసారి విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతం అతనికి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ని ఇంటిం బెయిల్ ని గ్రాంట్ చేసిన నేపథ్యంలో 4 వారాల వరకే ఆ బెయిల్ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ బెయిల్ మాత్రం నాంపల్లి కోర్టులో మూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ మేరకే అల్లు అర్జున్ గతంలో నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై గతంలో విచారించిన కోర్టు పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారింది. అయితే కౌంటర్ కొంత సమయం కోరారు పోలీసులు. దీంతో ఈ రోజుకి ఆ కేసు వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దీనిపై మరొకసారి నాంపల్లి కోర్టు విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే రిమాండ్ 14 రోజుల రిమాండ్ ఇప్పటికే పూర్తయింది. ఆ రిమాండ్ కేసుకు సంబంధించిన దాంట్లో అపీరెన్స్ ని ఈ జనవరి 10వ తారీఖు మళ్లీ మరొకసారి వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతం అయితే అతను మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద బయట ఉన్నాడు. సంధ్యా తొక్కిసలాటకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే పోలీసులు అనేక ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ఆ ఎవిడెన్స్ మొత్తం కూడా కౌంటర్ కాపీలో పోలీసులు పొందుపరిచే అవకాశం ఉంది. ప్రధానంగా అల్లు అర్జున్ రావడంతోనే కల్పబుల్ హోమిసైడ్ అంటే పరోక్షంగా రేవతి మృతికి ప్రధాన కారణం అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రితో అటు టాలీవుడ్ పెద్దలందరూ కూడా భేటీ అయిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇప్పుడు మరి కోర్టులో ఈ కేసు ఎంతవరకు నిలబడుతుంది, పోలీసులు కౌంటర్ లో ఎలాంటి అంశాలు పొందుపడతారనేది కూడా చూడాల్సి. అయితే నిన్న సంధ్యా థియేటర్ యాజమాన్యం రిలీజ్ చేసినటువంటి పోలీసులకి సబ్మిట్ చేసినటువంటి 6 పేజీల కీలకమైన సమాచారం కూడా ఈ రోజు పోలీసు అంటే బన్నీకి ఇది ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంటుందా? పోలీసులు వాటికి సంబంధించి ఏమన్నా జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు అసలు ఎంతవరకు ఉండొచ్చు? పోలీసులు గతంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఎంటైర్ సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన దాంట్లో మొత్తం కూడా వీడియోని మొత్తం కూడా విడుదల చేశారు. మినిట్ టు మినిట్ అసలు ఎప్పుడు అల్లు అర్జున్ వచ్చాడు, ఎందుకు ఆ తొక్కిసలాట జరిగింది, బౌన్సర్లు ఏ రకంగా విచక్షణ రహితంగా అభిమానులపై అదేవిధంగా పోలీసులపై ఏ విధంగా దాడులు చేశారు, ఎంటైర్ ఎపిసోడ్ సంబంధించిన దాంట్లో అటు పోలీసులు కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోకి సంబంధించిన రిపోర్ట్ మొత్తం కూడా 6 పేజీల రిపోర్ట్ మొత్తం కూడా కౌంటర్ రూపంలో పోలీసులు అటు కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. అటు హైకోర్టు మధ్యంతర బెయిల్ కూడా జనవరి 10వ తారీఖు వరకు కంప్లీట్ అవుతుంది. జనవరి 10వ తారీఖున మరొకసారి నాంపల్లి కోర్టు అదే రిమాండ్ కంప్లీట్ అయింది కాబట్టి రిమాండ్ అపీరెన్స్ సంబంధించిన దాంట్లో 10వ తారీఖు వాయిదా వేయింది. ఆ పిటిషన్ వేరు, మళ్ళీ బెయిల్ పిటిషన్ మాత్రం ఈ రోజు మరొకసారి విచారించిన తర్వాత మరి పోలీసులు కౌంటర్ లో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారనేది ఇక్కడ కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే టాలీవుడ్ పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే రిమాండ్ ముగిసింది కాబట్టి మళ్ళీ పోలీసులు కేసుకి సంబంధించి ఫర్దర్ ఇంట్రాగేషన్ కోసం బన్నీని అడిగేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ మాత్రం ఎక్కడ ఆపాలని కోర్టు చెప్పలేదు. హైకోర్టు కూడా కేవలం మధ్యంతర బెయిల్ ఇచ్చింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ సహకరించాలని గతంలోనే హైకోర్టు చాలా క్లియర్ గా ఆదేశాలు చేసింది. హైకోర్టు జస్టిస్ జువాడ శ్రీదేవి చాలా స్పష్టంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ సహకరించాలని అల్లు అర్జున్ కి చాలా క్లియర్ గా ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కి గతంలో చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అతనికి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. 3.5 గంటల పాటు అల్లు అర్జున్ ని సుదీర్ఘంగా విచారించారు. అధిక వాంగ్మూలం మొత్తం కూడా సేకరించారు. మరొకసారి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే టాలీవుడ్ పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఖచ్చితంగా సంధ్యా థియేటర్ ఘటన పూర్తిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పిదాలు మళ్లీ సినీ ఇండస్ట్రీలో జరగకుండా చూసుకుంటామని ఒక హామీని భరోసాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ అంటే ప్రభుత్వంలో ఒక పార్టీ, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా సినిమాలు అనేది ప్రజల మీద ప్రభావం పడకుండా అంటే చెడు ప్రభావం పడకుండా వీరందరూ కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు టాలీవుడ్ లో ఉన్నటువంటి నిర్మాతలకు, ప్రొడ్యూసర్స్ కి, హీరోకు
గతంలో మీటింగ్ పెట్టి అటు కమాండ్ కంట్రోల్ లో మీటింగ్ పెట్టి సమావేశం నిర్వహించి వారందరూ కూడా దిశానిర్దేశం చేసిన తీరు కూడా మనం చూస్తాం. కానీ ఇప్పుడు మరి ముఖ్యమంత్రి భేటీ తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించిన కేసులో మరి ఏ విధంగా ప్రొసీడ్ అవుతారు? ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్న నేపథ్యంలో మరి పోలీసులు ఈ కేసుని ఏ విధంగా తీసుకుంటారు? ఎందుకంటే చట్టం ముందు అందరు సమానమని చెప్తున్న నేపథ్యంలో అతనికి ఇప్పటికే అరెస్ట్ చేశారు, జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు, ఒకసారి నోటీసులు ఇచ్చారు, విచారించారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి భేటీ తర్వాత జరిగేటువంటి ఎపిసోడ్ లో మరి ఎలాంటి అంశాలు పొందుపరుస్తారు, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి కోర్టులో అనేది కూడా కొంత ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది చాలా సీరియస్ గా అంటే ఒక ఇండస్ట్రీలో ఒక చర్చ కొనసాగుతుంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ఖచ్చితంగా డిస్మిస్ అవుతుందని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు మరి కౌంటర్ లో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారు, పోలీసులు గతంలో విడుదల చేసిన ఎవిడెన్స్ మొత్తం కూడా ఈ కౌంటర్ లో పొందుపరుస్తారా లేదా అనేది కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సంధ్య. రైట్ సునీల్.